ఓకే. థ్యాంక్ యూ మేడం. స్పెషల్లీ మీకు మేము చాలా రుణపడి ఉంటాము. మీరు చాలా గైడ్ చేశారు మమ్మల్ని. నా కొంచెం గురించి వెనక్కి చెప్పాలంటే వెళ్ళండి సార్. కొంచెం వెనక్కి వెళ్ళండి. మీ హెడ్ అది అలాగా. మీ హెడ్ అంతే. హెడ్ కట్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. సరిపోయింది. ఓకే మేడం. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మీరు నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. అలాగే నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ నేను ఆ, బాబుతోని ప్లస్ ఈ జర్నీలో ఉన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకున్నాను. అందుకే మేడం అడగగానే ఇమీడియట్ గా సరే షేర్ చేస్తే యూజ్ అవుతుంది అన్నట్టుగా ఆ, చెప్పాము. సో నేను ఈ ధ్యానము జ్ఞానంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. బిఫోర్ మ్యారేజ్ నుంచి ధ్యానము జ్ఞానము లో ఉన్నాను. సో దానివల్ల నాకు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంది. ఐ మీన్ మా ప్రెగ్నెన్సీ టైంలో కానీ ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లల్ని ఈ ఈ సబ్జెక్ట్ ఎందుకంటే ప్రస్తుత ప్రపంచం ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లైఫ్ లో ఉంది. సో మొబైల్ టీవీ ఇట్లాంటి వాటికి అడిక్షన్స్ అనేటి ఏర్పడడం వల్ల పిల్లలు డిఫరెంట్ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు. సో దీన్ని చేంజ్ చేయాలి అని అంటే బేబీ మదర్ హూమ్ లో నుంచే ఉన్నప్పుడే ఆ చేంజ్ చేయాలి అనే ఇంటెన్షన్ నాకు అంతకు ముందు నుంచే ఉండేది. లక్కీగా మాకు లక్ష్మీ మేడం పరిచయం అయ్యారు. సో మా వైఫ్ లక్ష్మీ మేడం తోని కోఆర్డినేట్ చేస్తూ నేర్చుకుంది. అంతకుముందు ఆ సబ్జెక్ట్ మా మేడం చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మాకు ప్రెగ్నెన్సీలో చాలా ఈజీగా జరిగింది. నేను నా మేడం కూడా చెప్పి ఉంటుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వీ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ మెడిసిన్. 90 ఐ మీన్ అట్లీస్ట్ లాస్ట్ డెలివరీకి 1 మంత్ బిఫోర్ మాత్రమే మేము మెడిసిన్ వాడాము. అప్పటి వరకు ఎలాంటి మెడిసిన్ వాడకుండా రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ తోని కంప్లీట్ గా ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను మా వైఫ్ ఇద్దరం మాత్రమే. మెజారిటీ అంటే మా పేరెంట్స్ అప్పుడప్పుడు రావడం వెళ్ళడం, వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడో ఒకసారి రావడం అలా జరిగింది. బట్ 99% మేమిద్దరం ఉండడము, ఆ, ఒకరికొకరం ఐ మీన్ నేర్చుకున్న సబ్జెక్టు పుస్తకాలు చదవడము, మ్యూజిక్ వినడము, ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తూ బేబీతో మాట్లాడడం ఎలాగనేది మాకు లక్ష్మీ మేడం నేర్పించింది. వాటిని మేము మదర్ రూమ్ లో ఉన్నప్పుడే బేబీకి అవన్నీ టీచ్ చేసాము. దాని ఎఫెక్ట్ కూడా మాకు ఈవెన్ డెలివరీ అయిన తర్వాత 1 మంత్ నుంచి కూడా మళ్ళీ మేమిద్దరము బాబుని చూసుకుంటూ, ఇంకా పెద్దవాళ్ళు కూడా అంటే పెద్దవాళ్ళు కొంచెం దూరంలో ఉండడం వల్ల నేను మా వైఫ్ మా బాబుని చూసుకుంటూ ఫస్ట్ మంత్ నుంచే ప్రాపర్ గా చూసుకోవడం జరిగింది. తర్వాత 1 మంత్ నుంచే మేము లక్ష్మీ మేడం గైడెన్స్ తో మేము ఏం చేసామంటే బేబీని ఇట్లా ఉల్టా వేసి పాకించడము, బుక్స్ కార్డ్స్ చూపించడం, ఫ్లాష్ కార్డ్స్ చూపించడము. ఫ్లాష్ కార్డ్స్ మేడం పంపించింది, మేడం దగ్గర నుంచే పర్చేస్ చేసాము. అవి ఆ ఫ్లాష్ కార్డ్స్ చూపించడము. అలాగే 2 మంత్స్ నుంచి వాటర్ ది చిన్న టబ్బు తీసుకొని ఆ వాటర్ లో వేసి ఆడిపియడము. ప్లస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మేడం గైడెన్స్ తో మేము డిఫరెంట్ డిఫరెంట్ గా ఆడడము ఆడిపించడము చేసాము. దానివల్ల బేబీ కూడా చాలా యాక్టివ్ గా అంటే చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చింది. 50% అంటే ఐ మీన్ ఇప్పుడు మా అబ్బాయిని చూసి బయట వాళ్ళతో కంపారిజన్ కాదు, బట్ ఆ డిఫరెన్స్ అనేది మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ తను చేసే యాక్టివిటీస్ లో కానీ, తను చేసే ఎక్కడైనా పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కానీ, ఫుడ్ తీసుకునే విధానంలో కానీ, స్లీపింగ్ సైకిల్లో కానీ, ఆడుకోవడంలో కానీ ఆ డిఫరెన్స్ అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇది చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే బేబీ గ్రోత్ కి ప్లస్ బేసిక్ ఫౌండేషన్ సరిగ్గా ఉంటే లాంగ్ రన్ లో బేబీకి చాలా యూజ్ అవుతుంది. సో ఆ ఇంటెన్షన్ లో మేము ప్రాపర్ గా ఫాలో అవుతాము. ఇన్ కేస్ ఏవైనా డౌట్స్, సమ్ టైమ్స్ కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఏమన్నా ఫాలో కాలేని పరిస్థితిలో ఇమీడియట్ గా మేము లక్ష్మీ మేడం ని ఫోన్ చేసి లేదంటే మెసేజ్ పెడితే మేడం అవైలబిలిటీ ప్రకారం మాకు ఇమీడియట్ గా గైడ్ చేస్తుంది. సో అవి మేము మా బాబుకు క్లియర్ క్లియర్ చేస్తూ అది ఉండడం వల్ల చాలా అద్భుతంగా పెరుగుతున్నాడు. వెరీ గుడ్ థింగ్ ఏంటంటే ఈవెన్ బేబీ ఇప్పుడు 1 ఇయర్ 9 మంత్స్, ఈ 1 ఇయర్ 9 మంత్స్ లో కూడా అసలు సిక్ అనేది మేము ఎప్పుడు చూడలేదు. వెరీ రేర్, ఓన్లీ 1 టైం సిక్ అయ్యారు, అది కూడా బర్త్డే టైంలో. బర్త్డే కి 2-3 డేస్ బిఫోర్. ఎందుకంటే యాక్చువల్ గా మేము కొంచెం లాంగ్ ఐ మీన్ పెళ్ళైన చాలా రోజుల తర్వాత బేబీ అవడం వల్ల మేము బర్త్డేని కొంచెం గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. ఆ గ్రాండ్ సెలబ్రేషన్ కోసం ప్లాన్ చేసి వచ్చేసాక 2-3 డేస్ బిఫోర్ కొంచెం సిక్ అయ్యాడు. మళ్ళీ మేడం ని అడిగితే కొంతమంది మాస్టర్స్ కి ఇలా సెలబ్రేషన్స్ ఇలాంటి ఇష్టం ఉండదు, దాని వల్ల సిక్ అయ్యాడో ఏమో అని చెప్పింది. అప్పుడు మాకు అర్థమైంది. అది మేము మళ్ళా బేబీకి సారీ చెప్పి
ఇంకొకసారి రిపీట్ చేయము అది ఇది అని చెప్పిన తర్వాత హీల్ అయిపోయాడు. ఆ ఈ లాస్ట్ వన్ ఇయర్ 9 months లో కూడా అసలు మెడిసిన్స్ వెరీ రేర్. హాస్పిటల్ మాక్సిమం వెళ్ళము. ప్రికాషనరీ అది మన వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, ఆ వ్యాక్సిన్స్ వేయించడమే తప్ప ఇంకా 99% అసలు మెడిసిన్స్ కి హాస్పిటల్ కి వెళ్ళము. తను కూడా అలానే ఉంటాడు అండ్ రెస్పాన్స్ కూడా. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో ఎప్పుడైనా కోల్డ్ ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు మేడం అడిగితే మీ ఆలోచన విధానంలో కానీ మీ సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయో చూసుకోండి అంటే అవి గమనించుకొని వాటిని మేము కరెక్ట్ చేసుకున్నప్పుడు బేబీ ఆటోమేటిక్ గా కరెక్ట్ అయిపోతుంది. సో వన్ గ్రేట్ థింగ్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను బేసికల్ గా నేను బేబీ మా అబ్బాయికి ఫస్ట్ నుంచి బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నాను. నాట్ ఈవెన్ ప్రెగ్నెన్సీ కాదు, ప్రెగ్నెన్సీకి బిఫోర్ కూడా. ఎలా అంటే ఆమ్, మా వైఫ్ ప్రెగ్నెంట్ అనేది జూన్ లో వచ్చింది 2022లో. బట్ అన్ఫార్చునేట్లీ నేను జూన్ లో కాకుండా ఏప్రిల్లో నేను జాబ్ మానేశాను. ఏప్రిల్లో నేను జాబ్ మానేసిన తర్వాత సరే జాబ్ మానేసి నేనే ఏదైనా ఇండివిజువల్ గా చేద్దామని డిసైడ్ అయినప్పుడు అప్పుడు మా వైఫ్ మనకు పిల్లలు లేరు, ఇది ఇబ్బంది అవుతుంది అది అని అంటే, నో ప్రాబ్లం ఏం లేదు, ఈ ఇయర్ లో పిల్లలు అయిపోతారు అని చెప్పేసి నేను కంపెనీ స్టార్ట్ చేశాను. కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అబ్బాయి పేరు వచ్చేటట్టుగా ఎస్ఎస్ మైక్రోవేవ్ సొల్యూషన్స్ అని పేరు పెట్టాను. కాన్ఫిడెంట్ గా అబ్బాయి వస్తుండే అబ్బాయి పేరు ఇదే అని షణ్ముఖ్ శివాన్స్ అని డిసైడ్ చేసి ఆ కంపెనీ ఏప్రిల్లో మేము స్టార్ట్ చేశాము. జూన్ లో తను కన్సీవ్ అయింది. ఎగ్జాక్ట్ గా మేము అనుకున్న డేట్ ప్రకారం కూడా మార్చ్ మేము ఏదైతే డేట్ అనుకున్నా ఆ డేట్ కి డెలివరీ అయిపోయింది. తను బేబీ బాయ్ గా రావడము, తన పేరు మళ్ళీ షణ్ముఖ్ శివాన్స్ కి అలానే పెట్టుకున్నాము. సో అట్లా అవడం వల్ల కనెక్షన్ అనేది ఉండిపోయింది. నాకు కూడా మంచి కనెక్షన్ ఉంటుంది. మంచి కనెక్షన్ అంటే మోర్ ఓవర్ నేను ఏది మాక్సిమం గా వర్బల్ గా తనకు చెప్పను. మా అబ్బాయికి ఏది నేను వర్బల్ గా చెప్పను. ఏవైనా చెప్పాలి తనకు నేర్పించాలి అనుకుంటే జస్ట్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఒక వైబ్రేషన్, ఒక సంకల్పం రిలీజ్ చేస్తాను. ఐ మీన్ ఎందుకంటే ప్రతి సోల్ తనకంటూ కొన్ని పాస్ట్ కర్మలు ఉంటుంది, పాస్ట్ గత జన్మల సంస్కారాలను తీసుకొని వస్తుంది కాబట్టి వాటి వల్ల కొన్నిసార్లు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. సో వాటిని కూడా మనము ఓకే ఇక్కడ నేర్చుకున్నాయా లేకపోతే గత జన్మ సంస్కారాలు ఏవో మనకు కనిపించినప్పుడు దాన్ని తొలగించడానికి నేను మెడిటేషన్ లో కూర్చొని బేబీకి వైబ్రేషన్ రిలీజ్ చేసి, సంకల్పం రిలీజ్ చేసి హీల్ చేయడానికి అది చేస్తుంటాను. సో సో ఫార్ అదండి. ఇన్ కేసు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అడగచ్చు, నేను చెప్తాను ఎవరైనా. మరి నేను విన్నాను బాబు. బాబు మీరు వచ్చినప్పటికి ఏడుస్తూ మిమ్మల్ని పార్క్ అట్లకి తీసుకువెళ్ళమని. ఎస్ మేడం. స్టార్టింగ్ లో ఇంట్లోనే ఎక్కువ, నేను ఆఫీస్ వర్క్ కంపెనీ ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకోవడం వల్ల స్టార్టింగ్ డేస్ లో బయట తిప్పకపోయేది. బట్ దానివల్ల బాగా ఏడవడము, నన్ను చూడగానే ఏడవడం స్టార్ట్ చేశాడు. తర్వాత మేడం అడిగితే బయటికి తీసుకెళ్ళండి ఇట్లా అని చెప్తే, సో డైలీ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour పక్కనే పార్క్ అవి ఉంటే వాటికి తీసుకెళ్లడం స్టార్ట్ చేశాను. పక్కన చిన్న చిన్న జంతువులు, కుక్క పిల్లలు ఇట్లాంటి బాగా ఇష్టం అన్నట్టు. వాటన్నిటితోని కనెక్ట్ చేయడానికి డైలీ చిన్న ఫారెస్ట్ ఉంటుంది పక్కనే, వాటికి తీసుకెళ్లడము అట్లా డైలీ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour తీసుకోవడం అలవాటు చేశాను. అది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది మేడం. ఆ తర్వాత అంటే తను నాకు ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉండేదండి ఎప్పటికప్పుడు సారికా మేడము. వాడు ఏడుస్తున్నాడు అంటే కొంచెం ఎక్కువ, అంటే చిన్నగా ఏడుపు కాదు, కొంచెం ఎక్కువ ఏడుస్తున్నాడు అనగానే నాకు గాబరా పడి ఫోన్ చేసేది. ఏంటోనండి చిన్నోడు అలా ఏడుస్తూనే ఉన్నాడు అని. అంటే వాడికి ఏదో కావాల్సిన పని మనం చెయ్యట్లేదు. ఎప్పుడు 4వ నెల 5వ నెల నుంచి నేను 3వ నెల అప్పుడే ఇది తను చెప్పారు నాకు 2 సార్లు. అయితే ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అమ్మ, అలా ఒక్కడిని ఇంట్లో ఉంచేసింది అంటే ఫస్ట్లో ఎక్కువ తిప్పలేదు వీళ్ళు. ఏం బాబు, ఫస్ట్లో ఎక్కువగా తీసుకెళ్ళలేదు కదా బయటికి. మేడం బయటికి తీసుకెళ్ళలేదు, తర్వాత తీసుకెళ్ళాము. అది కాకుండా మేడం మధ్యలో మీరు చెప్పిన తర్వాత కూడా సమ్ టైమ్స్ నేను బిజినెస్ లో బిజీ అయిపోయి ఎప్పుడైనా 1 week 10 days కంటిన్యూస్ గా మెడిటేషన్ కానీ ఈ యాక్టివిటీస్ లో జ్ఞానంలో లేకపోతే ఇమ్మీడియట్ గా కొంచెం డిస్టర్బ్ అయి ఉంటే ఆయన వచ్చి ఇండికేషన్ ఇస్తాడు. ఇప్పటికీ కూడా మేడం నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. మార్నింగ్ టైంలో అయినా 7 టైంలో వచ్చి లేపుతాడు, నిద్ర లేపైనా కొని ఇట్లా పెడతాడు. ఇట్లా పెట్టుకొని అంటే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అని ఇండికేషన్ ఇస్తాడు. నాకు అంటే చెప్పలేడు కదా, ఇండికేషన్ ఏదో ఒక రూపంలో ఇండికేషన్ ఇస్తాడు. ఆ ఇండికేషన్ బట్టి ఓహో అరే నేను అదే 1 week నుంచి నేను మెడిటేషన్ లో కూర్చోలేదు,
లేకపోతే ఈ జ్ఞానం సబ్జెక్ట్ సంబంధించి పుస్తకం చదవడం. డైలీగా నేను అయితే కొంచెం బుక్స్ చదవడము లేకపోతే మెడిటేషన్ చేయడం ఏదో ఒక యాక్టివిటీ డేలో ఉంటాను. లేని పక్షంలో అది గుర్తు చేస్తాడు అన్నట్టు. సో ఇమ్మీడియట్ గా నేను అది చేసేస్తే మళ్ళీ అది అయిపోతుంటాడు మేడం. కామ్ అయిపోతాడు మళ్ళీని. కామ్ అయిపోతాడు. ఆ, ప్లస్ చాలా క్విక్ లెర్నింగ్, ఎంత లెర్నింగ్ అంటే అసలు అంటే చెప్పడం అని కాదు, బాగా రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫ్లాష్ కార్డ్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఎన్ని పెట్టినా మనం ఏది పిక్ చేయమంటే అది పిక్ చేస్తాడు. బాడీ పార్ట్స్ కానీ, కంట్రీ ఫ్లాగ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏవైనా ఫ్లాష్ కార్డ్స్ ఆల్మోస్ట్ 3-4 thousand కార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ కార్డ్స్ లో ఏ కార్డ్ మనం పేరు చెప్పి ఎన్ని పిక్ థౌజండ్స్ చేయమంటే కార్డ్ బాబు, ఎన్ని థౌజండ్స్? 3,000 కార్డ్స్ ఉన్నాయి మేడం. 3000 కార్డ్స్ ఉన్నాయా? 3,000 అంటే మేము అమెజాన్ లో కొన్ని తీసుకున్నాము. ఆ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అవన్నీ తీసుకొని అన్ని చూపించడము అది చేయడం వల్ల అందులో మనం ఏదైనా పిక్ చేయమంటే పిక్ చేస్తాడు. వెంటనే మీరు చెప్పగానే తీసేస్తాడు, అందులో కార్డు బయట తీస్తాడు. ఇస్తాడు. అందులో నుంచి పికాక్ ఎక్కడ ఉంది అనగానే తీసేస్తాడు. లేకపోతే లయన్ ఎక్కడ ఉంది అనగానే చూడండి, లారీ ఏది అంటే చూపిస్తాడు. లేకపోతే బాడీ పార్ట్స్ కూడా మనము హ్యాండ్ ఏది, ఫింగర్ ఏది, టో ఏది, హెయిర్ ఏది, నోస్ ఏది, హైస్ ఏవి, లేకపోతే టంగ్ ఎక్కడ ఉంది, టీత్ ఏది ఉంది అన్నా కానీ కంప్లీట్ గా బాడీ పార్ట్స్ చూపిస్తాడు. అంటే ఇప్పుడు అండ్ అండ్ జ్యోతిష్కుడి దగ్గర ఉన్న చిలకలా అయిపోయాడు అనమాట మీ బాబు. ఏం తీయమంటే తీస్తాడు. ఎస్ మేడం తీస్తాడు. మళ్ళీ ఇంకొక థింగ్ ఏంటంటే మా బాబుకు మనము ఫోటో తీయడం కానీ వీడియో కానీ తీసేస్తున్నాం అంటే సైడ్కి వెళ్ళిపోతాడు ఇమీడియట్ గా. వెళ్ళిపోతారు. ఇష్టం ఉండదు. ఫోటో తీయనివ్వడు. వీడియో కూడా ఎప్పుడెప్పుడన్నా ఎవరైనా నా ఫస్ట్ 1 year వరకు అయితే మేము వీడియో కాల్లో ఎవరికి ఐ మీన్ మా పేరెంట్స్ వాళ్ళు చేశారే వీడియో కాల్ చూద్దాం చిన్నోడు అన్నా కానీ వాడు చూడకపోయేది. ఇప్పుడు కొంచెం చూస్తున్నాడు కానీ 99% వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అటు సైడ్ ఇంట్రెస్ట్ చూపియాడు. ఎందుకంటే మనకి చాలా మంది యోగులు పుస్తకాల్లోని మెయిన్ ఒక పెద్ద యోగిల్ని పెట్టి ఫోటో తీసుకుంటే ఆ యోగిది ఫోటో రాదు, ఫేస్ అంతా ఉట్టి వైట్గా వచ్చేస్తుంది. మిగతా అవును వాళ్ళందరివి ఫోటోలు వస్తాయి. సాధారణంగా చాలా బుక్స్లో మనకు రాస్తారు. ఎందుకు అంటే యోగులు పిల్లలకి ఆ ఫోటోలు ఎక్కువ తీయడం, ఒకటి రెండు ఇస్తారు. మనం పదే పదే రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ తెద్దామంటే వాళ్ళు ఎంత మాత్రం మనకి కోఆపరేట్ చెయ్యరు. మా మా మనవరాలు ఇప్పటికి 8వ సంవత్సరం ఒకటి రెండు ఫోటోలకి ఏమీ అందు ఇస్తుంది. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా తీయించలేమన్నమాట తనతోటి. వాళ్ళు ఎంతవరకు ఉండాలి అంటే అంతవరకే ఉంటారు తప్ప మనం అతిగా వెళ్ళి అతిగా చేస్తే మనకు వాళ్ళు ఏమీ కోఆపరేట్ చేయరు. వాళ్ళు వాళ్ళుగానే ఉంటారు. ఎందుకంటే పూర్వం అవును అనేవారు ఆ, ఎక్స్రే కిరణాలు ఎక్కువగా బాడీ మీద పడకూడదు, మంచిది కాదు అని చెప్పేసి. ఎస్ ఇప్పుడు మనం తీసిన సెల్ ఫోన్లోనే అనుకోండి, ఎక్స్రే కిరణాలు బయట స్టూడియోలోనైతే కాదు, మరి వాటికి వీటికి మరి ఏం తేడా ఉంటుందో మనకు తెలియదు. రీజన్ ఏదంటే కానీ పిల్లలు మాత్రము ఎక్కువ ఫోటోలు తీయడానికి ఒప్పుకోరండి. మనం బర్త్డేలు చాలా హంగామా చేస్తాం. ఫస్ట్ బర్త్డే అవును లేక లేక పుట్టారు, లేకపోతే సంథింగ్ చుట్టాలు అందరూ ఉన్నారు, పెళ్ళను ఏదో చెయ్యాలని చెప్పి మనం మంచి ఒక ఖరీదైన డ్రెస్సులు కొని మంచి ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ పెట్టి డెకరేషన్ ఎక్కువ పెట్టి చేస్తామా? వాళ్ళకి అదేమీ నచ్చదు. వాళ్ళకి మీరు సింపుల్గా చెయ్యండి, వాళ్ళు చాలా నవ్వుతూ చాలా ఎంజాయ్గా చేసుకుంటారు. మనము అవును మేడం. హంగామా హంగామా ఎప్పుడు పిల్లలు పెద్ద ఎదిగిన తర్వాత 9 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఊహ అంతగా తెలిసి ఉంటుంది కదా, వాళ్ళు ఒప్పుకుంటారు. పెద్దోళ్ళు అయిన తర్వాత ఫ్రెండ్స్ని పిలుచుకోవాలి, బాగా చెయ్యాలి, వాళ్ళు మనకు చేస్తున్నారు కదా మనం చెయ్యాలి అన్న ధోరణి అలవాటు పడిన తర్వాత పిల్లలు చేసుకుంటారు. కానీ అంతవరకు ఇది 8 ఏళ్ళు 9 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లలు అయితే మాత్రం ఎక్కువగా మనం బాగా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటాం. వాళ్ళు ఎక్కడ వాళ్ళకి అవును చెప్ చేయకపోవడం కూడా బెస్ట్ మేడం. ఎందుకంటే బీయింగ్ సింప్లిసిటీ అనేది పిల్లలకి అలవాటు చేయడము. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ మనం చూస్తున్నాము బయట కూడా పిల్లలు మొబైల్లో చూసి యూట్యూబ్ లో చూసి బర్త్డేలు ఈ అనేది ఒక అడిక్షన్, ఒక ప్యాషన్, ఒక దానిలాగా తీసుకుంటున్నారు. అవును. సో దాని ఏం చేస్తున్నారంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్, అన్నెసెసరీ చాలా వేస్టేజ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. దట్ ఈస్ డామేజింగ్ టు ద పేరెంట్స్ యాజ్ వెల్ as ద కిడ్స్. సో అవును. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యాజ్ అ పేరెంట్స్ గా మనం సింపుల్ గా ఉంటూ వాళ్ళని సింపుల్ గా ఉంచితే ఐ మీన్ గుడ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే సింపుల్ సింపుల్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అని నేను అనుకుంటాను. మేబీ లగ్జరీస్ కావాలి లగ్జరీస్ అనుకుంటాం కానీ బట్ బీయింగ్ సింపుల్ ఇస్ మోర్ బెటర్ ఫర్ కిడ్స్ యాజ్ వెల్ as ద పేరెంట్స్. సింపుల్గానే అంటే మనం హైగా ఉండాలనుకున్న పిల్లలు ఒప్పుకోరండి. ఆ డ్రెస్సులు హెవీ డ్రెస్సులు వేసుకోరు.
చూడండి, ఆడపిల్లలు హెవీ రకరకాల స్టిచ్చింగ్లు కానివ్వండి, వెరైటీ వెరైటీ కానివ్వండి, మగ పిల్లలు సూట్లు అవి వేద్దాము అంటే వాళ్ళు అవి ఏవి వాళ్ళు యాక్సెప్టెన్స్ చెయ్యరు. వాళ్ళకి ఇష్టమైన బట్టలే వాళ్ళు వేసుకుంటారే తప్ప మనం కాస్ట్లీలు వాళ్ళకి అవసరం లేదు. మన పిక్నిక్లు వాళ్ళుగానే ఉంటారు పిల్లల్ని. అవి ఒప్పుకోండి. చాలామంది ఎంతమంది తల్లిదండ్రుల దగ్గర అక్కడ వస్తుంది, ఆ పిల్లలు మనం ఫంక్షన్కి వెళ్తున్నాము, ఈ బట్టలతో ఏం వెళ్తామా, పార్టీలకి వెళ్తున్నాము, మంచి బట్టలు వేసుకోవాలని ఆ పిల్లలు చాలా ఇబ్బంది పెట్టి ఆ డ్రెస్సులు వేస్తారు. కానీ వాళ్ళు ఇలాగా ఎత్తుకొని ఆ 2 నిమిషాలు నడిస్తే తర్వాత నుంచి అసలు ఇది అందరికీ అనుభవమే ఇది మనకి. సో అందుకని పిల్లల్ని చెప్తారు కదా, సింపుల్ లివింగ్ హైలీ థింకింగ్. థింక్లోనే ఎస్. హైలీగా థింక్ చేయాలి, జీవితంలో సింపుల్గా జీవించాలి. సో పిల్లలు ఒప్పుకోలేదని మనం బాధపడిపోయి వాళ్ళని దెబ్బలాడి వాళ్ళని కొట్టేసి పిక్నిక్లకు లాక్కెళ్ళడం, ఫంక్షన్కి లాక్కెళ్ళడం అనేది ఎప్పుడూ కాదండి. ఇక్కడ ఎప్పుడైతే పిల్లల ఆలోచనకు స్వేచ్ఛనిస్తామో గుర్తుపెట్టుకోండి, ఈ స్వేచ్ఛే వాళ్ళకి ఆరోగ్యంలో ఒక పార్ట్గా వెళ్తుంది. మనం ఎప్పుడైతే ఆ బలవంతం పెట్టేసి డిస్టర్బ్ చేస్తామో, ఎంతమంది పిల్లలు పుట్టినరోజులు మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, సడన్గా పడిపోతారు, ఏదో జరుగుతుంది సంథింగ్. ఇవన్నీ వాళ్ళకి ఇష్టం లేని పనులు మనం బలవంతంగా చేసినప్పుడు జరుగుతాయి. అందుకని పిల్లలకి సింపుల్గా చేయడాన్నే మీరు యాక్సెప్టెన్స్ చెయ్యండి. మనం ఎక్కడికైనా వెళ్ళి మంచి బట్టలు వేద్దాము, ఇలా చేద్దాము అంటే వాళ్ళు ఇష్టపడరు, నగలు వేసుకోరు అసలు మాట. నగలు కూడా వేసుకోవడానికి ఇష్టపడరు. మనం వేసిన అంటే వాళ్ళకి ఇంకా గోల్డ్ ఇంత ఖరీదు అన్న సంగతి వాళ్ళకి మనం చెప్పినా కూడా వాళ్ళు దాని పట్ల వాళ్ళకి అవగాహన ఉండదు. అందుకని అది మంచిది కూడా కాదు గోల్డ్ అవి వేయడం. ఇవన్నిటికి బాధపడొద్దండి. పిల్లల మనస్తత్వాన్ని తీసుకుని వాళ్ళు స్వేచ్ఛగా ఉండనియండి. స్వేచ్ఛగా ఉండేటప్పుడే వాళ్ళకి ఆరోగ్యం కూడా ఉంటుంది. స్వేచ్ఛలోనే ఆరోగ్యం ఉంటుంది. ఎంత స్వేచ్ఛగా వాళ్ళు పెంచుతామో అంత ఆరోగ్యంగా ఉంటారు. సో ఇంకా సార్ ఇంకేమైనా విషయాలు షేర్ చేసి ఎక్కడికైనా మొబైలే ఇవ్వరని విన్నాను నేను, నిజమా సార్ అది? మొబైల్ ఇవ్వం మేడం. ఇప్పుడు మొబైల్ తీసుకో అసలు ఫోన్ ఫోన్ మా ఇంట్లో పట్టుకోడంట, మాక్సిమం ఆ బాబు కూడా ఫోన్ పట్టుకోడంట. పట్టుకోడు. మళ్ళీ ఆ, టీవీ కూడా అస్సలు పట్టు. టీవీ ఆ. అంటే మేము టీవీ కూడా చూస్తాము. రెగ్యులర్ ఎవరైనా బంధువులు అట్లా వస్తే వాళ్ళు పెట్టుకొని నేను చూస్తా, కానీ మాక్సిమం మేము టీవీ ఆన్ చేయము. ఫోన్ ఇంకా అసలు ఫోన్ ఫోన్ అసలు ముట్టుకోడు. మేము ఉమ్. పట్టుకుంటేనే వచ్చి ఇట్లా కొడతాడు వచ్చి. అంటే కిందేసేస్తాడు. ఆ, అలా చేస్తాడు. చాలా గ్రేట్ అండి. ఇప్పుడు చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే చాలామంది మదర్స్ వాళ్ళ పని అవ్వదు, పని చేసుకోవడం కోసము పిల్లలకి మొబైల్ టీవీ పెట్టేస్తే వాళ్ళకి చూసుకొని ఉండిపోతారు కదా, ఈ లోపల వీళ్ళ పని వీళ్ళు చేసుకోవడానికి పిల్లలకి అవి పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అవును మేడం. పని అంటే అది జాబ్ చేసిన వాళ్ళు జాబ్ కోసం ఒకటి. అందుకే నేనైతే ఏం చెప్తానంటే, తల్లి పిల్లలు కనాలి అనుకునేటప్పుడు వాళ్ళని పూర్తిగా రెస్పాన్సిబిలిటీగా ఆ 9 నెలల పిల్లలు కావాలి అనుకునేది మదరు జాబ్కి అయితే సెలవు పెట్టేసి ఇంచుమించు 5 సంవత్సరాలు ఆ బేబీకి 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చాక స్కూల్కి వెళ్ళిపోతారు కదండి, అప్పుడు తిరిగి మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. డబ్బు జీవితాంతం గడించవచ్చు, కానీ పిల్లల బాల్యము అయిపోతే మాత్రం తిరిగి మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. తల్లి ఇచ్చినంత ప్రేమని అమ్మమ్మ నాన్నమ్మలో అందివ్వలేరు. ఎలా అందిస్తారండి? మేమేమో మా పిల్లలు చేసేసి 50 సంవత్సరాలు వచ్చేసి ఉన్నాము, మీరేమో 25 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు. మీకు ఉన్నంత ఓపిక మాకు ఎందుకు ఉంటుంది? మా బాధ్యత అయిపోయింది కదా, మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలా. మేము ఏంటంటే పిల్లలతో సరదాగా ఆడుకోవడమే. అమ్మమ్మ నాన్నమ్మలు చేసేది ఏంటంటే పిల్లలతో కొంతసేపు ఆడుకోవడానికే తప్ప వాళ్ళ బాధ్యతని పట్టుకొని వాళ్ళని చేయడం అనేది అది కాదు. సో ఆ తల్లిదండ్రులే ఆ పిల్లల్ని పెంచుకోవాలండి. అప్పుడే పిల్లలకి ఆ తల్లి పట్ల ఆ తల్లిదండ్రుల పట్ల పిల్లలకి మంచి ఆ, వాళ్ళని అద్భుతంగా వాళ్ళ మాట వినడము. ఆఫ్టర్ 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 వచ్చే తల్లిదండ్రులు గౌరవించడము, తల్లిదండ్రుల మాట వినడము, అక్కడ ఆ, నడుచుకుంటారు. రెండోది వాళ్ళ ఆరోగ్యం కూడా ఇక్కడే ఉంటుందండి. 8 సంవత్సరాల నుంచే వాళ్ళ బాడీ లోపల ఆరోగ్యం తాలూకా అవన్నీ కూడా అక్కడే స్టార్ట్ అవుతాయి, అనారోగ్యం తాలూకా అవి. సో అందుకని తల్లిదండ్రులే పిల్లలు చూసుకోవాలండి. మీ బాబుకు మీరు నిజంగా
మొబైల్ పెట్టకుండా మీరు చూపిస్తున్నారంటే చాలా చాలా గ్రేట్ సార్. చాలా అద్భుతంగా పెంచుతున్నారు మీరు బాబుని మొబైల్ చూడకుండా. ఎంతోమంది అలా మొబైల్ పెట్టేసి అన్నం పెట్టి పిల్లలకి పట్టుకొని తినిపిస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ టైం అంతా మొబైల్ మీద డిపెండ్ అయిపోయారు. సంగీతం ఎలా వినిపిస్తారండి బాబుకి మరి? మ్యూజిక్ అదిని. మా మ్యూజిక్ అన్ని మామూలుగా ట్యాబ్ ఉంది, ట్యాబ్ లో ఆన్ చేసి పెడతాము, ఇంకా అది వింటూ ఉంటాడు. ఇలా ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే పడుకునేటప్పుడు ఓం చాంటింగ్ అని ఒక మ్యూజిక్ ఉంటుంది, లైవ్ మ్యూజిక్ ఉంటుంది. అది పెడితేనే నిద్రపోతుంది. మేము ఇంకా బెడ్ వేయంగానే ఓం 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 అని చెప్పేసి ఇట్లా పెడతాడు, ఓం ఓం పెట్టుమని. అలా అడుగుతాడు. పెట్టినప్పుడు అప్పుడు ఎక్కుతాడు. ఇంకా నైట్ అంతా అది ఓం అని చాంట్ అవుతానే ఉంటుంది, దాన్ని వింటూ నిద్ర అవుతాడు. నిద్రపోతాను. ఓకే అండి. ఓం చాంట్. బాగున్నాయండి రాము గారు. చాలా బాగా మీరు షేర్ చేసుకున్నారు. బాబువి చక్కగా మీరు విషయాలన్నీ మేడం మీరు ఒక చిన్న బుక్ రాయండి. ఎందుకంటే సరే. అనుభవించిన వాళ్ళే రాసే అర్హత ఉంది. వాళ్ళకి అనుభవమే జ్ఞానము. మీరు మీ బాబుతోటి ఇద్దరు కలిపి షేర్ చేసుకొని అది ఒకే బుక్లోని ఇద్దరు అనుభవాలు పిల్లల పెంపకములో మా అవగాహన అని చెప్పేసి చక్కగా, ఎందుకంటే ఎంతోమందికి అది ఆదర్శం కావాలి. చిన్న ఆ, యూట్యూబ్ వీడియో అయినా ఇద్దరు కలిపి చేదురు కానీ బాబు మనం చేద్దాం. సరే మేడం. ఓకే అండి. తప్పకుండా. ఓకే ఓకే మాస్టర్స్, మేడం. ఇంకెవరైనా ఏమైనా డౌట్ అడుగుతారా అండి రాము గారిని? ఎవరైనా ఏమి అడగాలనుకుంటే అడగండి. ఒకళ్ళు అడిగితే ఎంతో మందికి అది ఆన్సరబుల్ అవుతుంది. చాలా మంది అడగాలనుకుంటారు, అడగడానికి మొహమాటం పడుతూ ఉంటారు. ఒకరు అడిగినా మిగతా వాళ్ళకి ఉంటుంది. ఎవరైనా ఉంటే డౌట్లు అడగండి. అందరికీ సాధ్యమే, ఏదైనా చేయగలము. నో మేడం, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మేడం. అంటే నేను బయట కంట్రీస్ ఇజ్రాయిల్లో మేజర్ గా విన్నాను. ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ రాగానే గవర్నమెంట్ వాళ్ళను హ్యాండ్ ఓవర్ లో తీసుకొని ఎంటైర్ 9 months జర్నీ, పర్టికులర్ కోర్స్ లాగా కంప్లీట్ గా వాళ్ళు యాక్చువల్ గా భగవద్గీతను రెఫరెన్స్ గా తీసుకొని భగవద్గీతలో ఉన్నది ఇది నిజమా కాదా అని ఫస్ట్ ట్రయల్ చేశారు. ట్రయల్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మ్యాండేటరీగా ఒక లా పాస్ చేశారు ఇజ్రాయెల్ కంట్రీ. అందుకని ఉమ్, ఇప్పుడు ఇక్కడ చూడండి, హైయెస్ట్ ఐక్యూ లెవెల్స్ ఎవరు ఉన్నాయంటే ఇజ్రాయెల్స్ ఉన్నాయి. హైయెస్ట్ టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచే ఉంది. మేజర్లీ ఉమ్. ఇజ్రాయెల్ అండ్ దిస్ ఇస్ ద టెక్నిక్ దే ఆర్ యూజింగ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఇట్స్. ఓ, అదే. ఓకే అండి. చక్కగా మనం సారా అనుభవాలు తీసుకున్నాం కదండి. ఓకే మాస్టర్స్, ఇంకెవరు ఏమి అడగలేదు. ఓకే అండి, మనం ధ్యానం చేద్దాము. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి ఆ, యథావిధిగా మనం లీవ్ అవుదామండి. రేపు మళ్ళీ 3 రోజులు మరొక మాస్టర్తో మనం మహేశ్వరి గారి బాల వికాస్ మహేశ్వరి గారి అనుభవాలను మనం తీసుకుందామండి. ఓకే మాస్టర్స్ అందరూ. థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ అండి. రికార్డ్ ఆపేస్తాను.